అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే అమ్మా నాన్నల తత్వము కలబోసిన దైవత్వము అవనికి వెలుగును పంచే ఆచార్యుడు అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే నీలోని జ్ఞానానికి నిలువెత్తు ఆనవాలు నీ భవితను రాసేటి చెరిగిపోని చేవ్రాలు నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా నీ రూపము మలిచే అపురూప శిల్పిరా అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే నీకు వెన్నుదన్నుగా నీ వెనుకనే నిలుచు నీతి బోధ చేసి ముందుకే నడుపు నిచ్చెనగా నిల్చి తాను నిన్ను శిఖరం చేర్చురా నిచ్చెనగా నిల్చి తాను నిన్ను శిఖరం చేర్చురా నీ గెలుపే తన గెలుపని నిండుగా తలచురా అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే అక్షర లక్ష్యానికి విద్యా భాస్కరుడతడు సాందీపుని వారసుడు సామాజిక వైద్యుడు
గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన బడి గుడిలో వెలసినవో దేవదేవుడా మా తలరాతలు రాసే ఆచార్యుడా ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే మా భవితకు నీవేగా గురుర్బ్రహ్మవు నిను మేము వేడుకోగ గురుర్విష్ణువు దేవుడిలా పూజించే గురుదేవో మా బ్రతుకులు మార్చిన మహేశ్వరుడవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే అమ్మలోని ప్రేమను మాకు పంచగా నాన్నలోని బాధ్యతను చూపినారుగా అమ్మలోని ప్రేమను మాకు పంచగా నాన్నలోని బాధ్యతను చూపినారుగా ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి రేపటి మా భవితను అందంగా తీర్చిదిద్ది కన్నవాళ్ళ కలలే సాకారం చేయగా శిలలను శిల్పాలుగా మార్చినారయా భావితరం మా బ్రతుకుల పునాదులే మీరయా ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన బడి గుడిలో వెలసినవో దేవదేవుడా మా తలరాతలు రాసే ఆచార్యుడా ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः గురుదేవుడు ఆచార్యుడు అధ్యాపకుడు ఉపదేశకుడు టీచర్ ఉపాధ్యాయుడు
ఏ పేరైతే ఏమి మన దారి దీపం అతడు, ఏ పిలుపైతేనేమి మన భవితకు రూపం అతడు. विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు, పెరిగి తమను చూస్తావని అమ్మా ఆశించవచ్చు. ఏమిస్తావని రాని లేత వేళ్లకు రాతరాయ నేర్పినాడు, ఏమొస్తుందని రాని పెదవులతో శ్లోకం పలికించినాడు. ఏమీ ఆశించకనే ఏది బదులడగకనే నీ మెదడు బీడు నా బీజాక్షరాలు నాటినాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యే శ్లోకానికి మానవాకారమతడు, నీ ఉన్నతి చూసి కన్నీళ్లతో దీవిస్తాడు. బడి నుండి బడికి నడిచే బతుకు బాటసారి అతడు, రాయిని అహల్య చేసిన రాముని పాదాలలాగా శిలలను శిల్పాలు చేసే జాలి చేతులతనివి. ఒక శిలను ప్రతిమగ చేసి ఒకే చోట ఆగిపోడు, మరో శిలకు మరో రూపమందించే ఋషి అతడు. బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ, బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ అని ఘడియ ఘడియ తపస్సు చేసే బడి గౌతమ బుద్ధుడతడు. అందరూ ఉన్నారు, వేదిక మీద మీరు కూడా రావాలి. అలాగే ఆకుల నాగశ్రీ గారు జనసేన నాయకులు, వారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. ఆకుల నాగశ్రీని గారు సాయిబాబా తీసుకురండి. అలాగే యూటీఎఫ్ మండల అధ్యక్షులైనటువంటి కాకిలేడి సురేష్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అలాగే ఎస్టీ నాయకులు తోట బాలకృష్ణ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. ఉంటుంది, అందుకే ఆయన్ని వర్చువల్ క్లాస్ ప్రజెంటేషన్ కానీ హై స్కూల్ ఎందు 10వ తరగతి కూడా హై స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేస్తున్నారు. తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ని ఆయన ఉన్నటువంటి 30 సంవత్సరాల సర్వీస్ లో 25 సంవత్సరాలు ఇదే పాఠశాలలో చేశారంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము కూడా. ఇంకొకటి, ఆయన చదువుకున్నటువంటి పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా ప్రధాన ఉపాధ్యాయుడిగా చేయడం అంటే ఆయన పూర్వజన్మ సుకృతం అనే నేను చెప్తాను. నేను మా పిల్లలు కూడా ఏం చెప్తానంటే, నువ్వు బాగా చదువుకుని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి నువ్వు చదువుకున్నటువంటి పాఠశాలకి ఒక చీఫ్ గెస్ట్ గా రావాలి. అప్పుడు నీ జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళేట్ లెక్క. అలాగే మీ హెడ్ మాస్టర్ కూడా ఇదే పాఠశాలలో మీలాగే చదువుకుని కింద కూర్చుని పాఠాలు నేర్చుకుని అందరి యొక్క మాటలు విని ఇదే పాఠశాల ఉపాధ్యాయుడిగా వచ్చి ఇవాళ అందరికీ ఒక నాయకుడిగా ప్రధాన ఉపాధ్యాయుడిగా సర్వీస్ చేసి మీ అందరి యొక్క సత్కారాన్ని అందుకుంటూ రిటైర్ అవుతున్న గొప్ప వ్యక్తి మీ ఎంఎస్ఆర్ గారు. మీ మాస్టారు చాలా స్పీడు, ఆయన తెలుసు, ఆయన మాట స్పీడు, యాక్షన్ స్పీడు అని. మన్నాడుపల్లి సత్యనారాయణ సార్ ఉద్యోగ కార్యక్రమం అధ్యక్షుడు అయిన విద్యార్థి ఈశ్వర్ గారికి, అలాగే ఉద్యోగి స్థానిక సర్పంచ్ విజయ్ గారికి, అలాగే
MU1, MU2 ఇంకా చాలా ఉన్నారు. నేను చెప్పండి. వేదిక మీద అందరి పెద్దలకు అవుతున్నటువంటి రాష్ట్రాలు బంధువర్గ సభ్యులు అలాగే గ్రామస్తులు అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఉద్యోగస్తులు ఎప్పుడైతే ఉద్యోగంలో జాయిన్ అవ్వారో ఆ వేళ పదవి విరమణ రిటైర్మెంట్ డేట్ ఆ వేళ ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఆ కాలంలో ఖచ్చితంగా రిటైర్మెంట్ అనేది వస్తుంది. ప్రభుత్వం అంతా సంవత్సరాలు పొడిగడం జరుగుతుంది తప్ప లేకపోతే గతంలో అయితే మాత్రం ఎప్పుడు కూడా పదవి విరమణ డేట్ జాయిన్ అయిన రోజునే పదవి విరమణ డేట్ కూడా అనేది. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న విద్యార్థులకు, పెద్దలకు అందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా ఎంఎస్ఎన్ గారు చెప్పాలంటే పిల్లల విషయంలో చాలా క్రమశిక్షణతో ఉంచేవారు. నేను ఎప్పుడు వచ్చినా హై స్కూల్కి విద్యుత్కి ఎప్పటికి వచ్చినా సరే పిల్లలందరూ కూడా చాలా ఎంఎస్ఎన్ గారు ఉన్నారు అంటే చాలు లోపలికి వెళ్ళి కూర్చుని ఉండేవారు. క్రమశిక్షణగా ఆయన విషయంలో అయితే చాలా బాగా చూసేవారు. ఇంకా చెప్పాలంటే చదువు విషయంలో ప్రతి 10th క్లాస్లోని ప్రతి సంవత్సరం మా హై స్కూల్కే ఫస్ట్ వచ్చేది. ఈ సంవత్సరం అయితే రాలేదు. కాకపోతే ప్రతి ఇయర్ కూడా అమృతపట్నం హై స్కూల్కే ఫస్ట్, సెకండ్ వచ్చేది మండలంలో. ఈ సంవత్సరం అయితే వాటర్ వచ్చింది. ఇంకా పిల్లలు కూడా బాగా చదువుకుని మన స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఎంఎస్ఎన్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి ఈనాటి పదవి విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఇన్ఛార్జ్ హెచ్ఎం గారికి, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంపీపీ గారికి, ఈ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీకి మరియు ఈ గ్రామంలో ఉన్న ప్రముఖులందరికీ, ఎంఎస్ఎన్ గారి బంధు వర్గానికి, ఈ హై స్కూల్ స్టాఫ్కి, వివిధ పాఠశాల నుంచి వచ్చిన హెచ్ఎంఎల్కి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులకి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. మరి చాలా అదృష్టం, అదే పాఠశాలలో చదువుకుని ఇక్కడ ఎంఎస్ఎన్ గారు మీ హై స్కూల్ హెచ్ఎం గారు 3 కేటర్లో పనిచేయడం జరిగింది. ఇదే పాఠశాలలో ఎస్టీడీగా పనిచేయడం జరిగింది, స్కూల్ అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. సభాధ్యక్షులు రామ్ గారికి, ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మరి ఇంకా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ప్రధాన ఉపాధ్యాయులు, వేదిక దిగుతున్న సేవతత్వ పథకపు పథకము వక్షముపై మెరియగా, సేవతత్వ పథకపు పథకము వక్షముపై మెరియగా, మట్టి మూలలో నిగిన మణిని వెలికి తీసి తరుణి పెట్టు తీరుముగా విద్యార్థుల మీద రిటైర్మెంట్ అవుతున్నారు. వారు సుమారు 30 సంవత్సరాలు అందించినటువంటి సేవలు మరి చాలా మన మండలంలో మరి చాలా మనం ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా 5 సంవత్సరాలు మరి పాఠశాలకు అందించినటువంటి సర్వీసు, నాడు నేడు కార్యక్రమాలు, ముఖ్యంగా జిల్లా స్థాయి అవార్డు వారికి రావడం మరి ఎంతో కూడా మనం గర్వంగా భావిస్తూ ఉన్నాం. న్యూట్రల్ అయిపోతాం. కొంతమంది కోపం చాలా భయంకరంగా ఉంటుంది, ఇంకా రోజంతా దిగదు. ఇది ఎలా కాదు, ఒక క్షణం కోపడతారు, వెంటనే సెట్ అయిపోతారు. తర్వాత ఎంత రూల్ ప్రకారంగా వెళ్ళిపోతారు. ఆయనకి ఎంత తెలిసినా ఒక ఎంబీఓగా మీ దృష్టిలో పెడుతున్నానండి అని మాకు ఫోన్ చేసి ఆయనకి తెలిసిన విషయాన్ని మరొకసారి కన్ఫర్మ్ చేసుకుంటారు. సర్పంచ్ గారు విజయలక్ష్మి గారు, అలాగే ఎంపీ గారు శేషారావు గారు, అలాగే వివిధమైనటువంటి ఎంఈఓ 1 and 2 మరియు చంద్రబాబు గారు, అలాగే ఎంపీటీసీలు, అలాగే గదిటెడ్ హెడ్ మాస్టర్స్ అండ్ ప్రజాప్రతినిధులు, ఎస్పీ అండ్ యూటీఎఫ్ యూనియన్ డైరెక్టర్స్ డాక్టర్ సురేష్ గారు, తోట బాలకృష్ణ గారు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి గదిటెడ్ ప్రధానోపాధ్యాయులు, వివిధ పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయులు, అలాగే ఎంఎస్ఎన్ గారి యొక్క బంధువులు అందరికీ పేరు పేరు నమస్కారం. అలాగే విద్యార్థులందరూ కూడా ఆశీస్సులు. ఈ మండలంతో ఒక 5 సంవత్సరాల పరిచయం ఉంది. నేను అల్లవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా 5 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. అలాగే ఒక 3 సంవత్సరాల పాటు అప్పుడు ఎఫ్ఎస్సి ఎంఈఓ కూడా పనిచేయడంతో ఈ మండలంలో చాలామందితోటి
మరి పరిచయం ఉంది. ఇప్పుడైతే నేను ప్రాజెక్ట్లో చేస్తున్నాను సర్వశిక్షా అభియాన్లో సీఎంఓగా. సో సారు ప్రొద్దుటే ఫోన్ చేశారు, నిన్న కూడా ట్రై చేస్తే అన్నారు, నిన్న కలవలేదు లైన్ చెప్పి ఇవాళ చేస్తే మళ్ళీ మార్నింగ్. ఎంఎస్ఎన్ గారు ఇక్కడ నాడు నేడు ఫేజ్ 2 ఉన్నప్పుడు అనేక పర్యాయాలు ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఇంతకుముందు మన పెద్దలు చెప్పారు, ఉన్న ఊళ్ళో పనిచేయటం అనేటువంటిది ఒక 100 మంది ఇచ్చేసినటువంటి మండలాధ్యక్షులు శాస్త్రీరావు గారికి, అలాగే మన గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి గారికి, అలాగే తోటి ఎంపీటీసీ సభ్యులకు, వేదికను అలంకరించిన ఉపాధ్యాయ బృందానికి, నాయకులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ పాఠశాల ఉపాధ్యాయులకు నా సమాంజలు, అలాగే విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ఈ పాఠశాలకి ఒక ప్రత్యేకత ఉంది మన జిల్లాలో, మండలంలోనే కాదు. ఈ పాఠశాల నుంచి విద్యాభ్యాసం చేసినటువంటి అనేక మంది రాష్ట్ర స్థాయి అధికారులుగా పరిపాలన చేసినటువంటి పరిస్థితి కీర్తి ఇక్కడ ఉంది. ఈ పాఠశాల కట్టించిన జ్ఞాపక బాల మంత్రి గారి పుణ్యాది. ఈనాటి కార్యక్రమానికి ప్రధానకర్తైనటువంటి శ్రీమతి శ్రీ ఎంఎస్ఎన్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే ఎంఎస్ఎన్ గారి కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, పిల్లలకు ఆశిస్తారు అని చెప్పి ఆయన వచ్చిన సందర్భంలో చేయడం జరిగింది. 2002 సెప్టెంబర్లో దాన్ని హై స్కూల్గా ప్రమోట్ చేసి తర్వాత దాన్ని హై స్కూల్గా తీర్చిదిద్ది. ఆ సందర్భంలో ఆ సామంతపూర్ పాఠశాలలో అనేక ఇబ్బందులు ఉంటే ఆ బైఫర్గేషన్ కూడా వేరే పక్కింట్లో ఆయన వచ్చి బియ్యోగా చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల నుంచి ఇక పాఠశాలను చేయడం జరిగింది. అలాగే ఆయన ఏదైనా ఒక ఇష్యూ పట్టుకున్నాడంటే ఆయనకి నచ్చి కనుక అది చెయ్యాలనుకుంటే అది అయ్యే వరకు నిద్రపోయినటువంటి వ్యక్తి. మరి ఎంఎస్ఎన్ గారి ఎంత స్కూలు మరి కార్యక్రమం కూడా అంతే స్కూల్గా పరిగెత్తిస్తున్నారు నిర్వాహకులు. మరి పాసర హెచ్ఎం గారికి, ఇన్ఛార్జ్ గారికి ప్రత్యేకంగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా సభకు నమస్కారం. అలాగే కూటమి ప్రభుత్వం సంబంధించి ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క వేదికటువంటి సర్పంచ్ గారికి, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి, అలాగే మండల పరిషత్ అధ్యక్షుల గారికి అందరికీ కూడా పేరు పైన నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాను. అలాగే ఎంఎస్ఎన్ గుర్తు గారి యొక్క బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా సార్ పదవి సందర్భంగా ఇక్కడ అందరికీ ఇచ్చేశారు. వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఆశీర్వైనటువంటి ఈ యొక్క పాఠశాల బిడ్డలకి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. ఆయన మాట తోటలా ఉంటుంది, కానీ ఆయన మనసు మాత్రం ఒక చెరుకు రసం లాంటిది. మరి ఆయన కొన్ని సందర్భాల్లో కట్టుగా ఉండొచ్చు. అదంతా కూడా ఈ యొక్క విద్యార్థికి ఉత్తమ ఫలాలు అన్న ఉద్దేశం కాబట్టి వాళ్ళు ఆ విధంగా నడుచుకుంటూ మనం చేస్తూ, అలాగే మా ఎస్టీకి సంబంధించి సంఘ నిర్మాణంలో మరి చక్కటి క్రియ కార్యకర్తగా, అలాగే నాయకుడిగా ఇక్కడ మంచి మంచి ఉపాధ్యాయ ఉద్యమాలు, ఎన్నో ఉద్యమాలు పాల్గొన్నారు. స్ఫూర్తిదాయకమైనటువంటి మెసేజెస్ కూడా మాకు అందజేయడం జరిగింది. మరి మాకు చాలా వేడుగా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మరి మాకు కూడా చక్కని సహకారం అందించవలసింది అభ్యర్థిస్తూ, మరి ముఖ్యంగా ఈ కాంప్లెక్స్ చైర్మన్ గా మరి వ్యవహరిస్తూ మరి ఎంఎస్ఎన్ గారి గురించి తెలుసుకోవాలంటే ముందు వాళ్ళ ఫాదర్ అప్పమేస్తారని చెప్పేసి మా గురువారు ఆయన ఎంత కాంప్లెక్స్ అంటే పిల్లలు చదివే సొంత పిల్లలు ఎంత ఏ కాంప్లెక్షన్తో పెరగాలో తన విద్యార్థులు కూడా అదే కాంప్లెక్షన్తో పెరగాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ 7 ఇంటికి వెళ్ళిపోవాలి, ట్యూషన్ మీరు వచ్చారో లేదని చెప్పేసి అప్పట్లో కూడా ఈయన కూడా ఆయన ఎక్కడైనా ఊరు వెళ్తే మాకు ఆనందంగా ఉండేది. ఎక్కడైనా అలాగే ఎంఎస్ఎన్ గారు అప్పుడు కూడా ఊరికి ఉంటారు. ఆ క్రమశిక్షణ అనేది అప్పటి నుంచి అలవడుతున్న మన ఎంఎస్ఎన్ గారు ఈ స్థితికి తనయుడిగా పేరు తెచ్చుకుని ఇదే స్కూల్లో చదువుకుని, ఈ స్కూల్ అంటే చాలా మంచి చరిత్ర ఉంది. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఇవాళ బైపాస్ సర్జరీ చేసే స్థితిలో కొంతమంది ఉన్నారు.
అలాగే ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థి రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. సైకిల్ మార్చడం సైకిల్ చూసి భయపడేవాడిని. ఇదంటే అంత భయం ఎంత ఉంటుందో అంత పచ్చి కూడా ఉంటుందండి. సార్ సైకిల్ వస్తే మేము చాలా వెనకాలగా అన్నట్టుగా తిరిగిపోదు ఎదురుకుండా కూడా కాపాడేవాళ్ళు సార్. ఈయన మా గురువు గారండి. ఇప్పుడు అదే ఈ స్కూల్ నుంచి మళ్ళీ ఈయన రిటైర్ అవుతున్నారంటే మాకు బాధగా ఉంది సార్. కానీ టైం ఉండదు సార్. దీనికి రుణబంధం అంటారు సార్. ఈ రుణబంధం ఎప్పుడు మీతో మాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్. పిల్లలంతా కూడా తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో గురువు గారిని కూడా అలాగే ప్రేమించారు కాబట్టి నేను కూడా మా గురువు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. అలాగే మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండి అందరికీ సలహాలు ఇచ్చి మంచి మంచి కార్యక్రమంలో పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. మీరు ఎప్పుడు మా గురువు గారే సార్. ఎంఎస్ఎన్ మూర్తి గారు ఇక్కడ ఈ పాఠశాలలో పనిచేయటం ఈ పాఠశాలకు ఉపయోగం. ఎందుకంటే ఇక్కడే జన్మించి ఇక్కడే పాఠశాల విద్యను అభ్యసించి ఈ పాఠశాలలోనే టీచర్గాను మళ్ళీ ప్రధానోపాధ్యాయులు చేయటం. మా ఎంఎస్ఎన్ గారితో నాకు పరిచయం తక్కువే, ఎక్కువేం కాదు. అయినప్పటికీ ఈ తక్కువ పరిచయంలో ఆయన నా పట్ల చాలా ఆప్యాయంగా ఉండేవారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క అభిప్రాయానికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మిగతా జీవితం కూడా హ్యాపీగా గడపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఎంఈఓస్ అందరికీ కూడా, అలాగే దశరథ గారికి, మరి రాజపట్ల ప్రధానోపాధ్యాయులందరికీ, అలాగే మరి ముఖ్యంగా ఈరోజు పదవి విరమణ చేస్తున్న శ్రీ ఎంఎస్ఎన్ గారికి, మా సతీమణి గారికి, మరి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ప్రజాప్రభావాలు చేసుకుంటూ, నాకు సార్తో చాలా తక్కువ పరిచయం. ఒక 6-7 సంవత్సరాల నుంచి అంటే నేను ఫిజికల్ ఎంటర్గా చేసేవాడిని. మరి ఆయన హెడ్ మాస్టర్గా పనిచేసేవారు. తర్వాత హెడ్ మాస్టర్ అయిన తర్వాత ఆయన ఎక్కడ కనిపించడం నాకు ఆప్యాయంగా పలకరించేవారు. మరి ఏదైనా సలహాలు కావలిస్తే ఈ 4 ఏడుల సలహాలు నేను కొత్తగా తీసుకోవడం జరిగింది. నచోరహార్యం నచరాజహార్యం న ప్రాప్తభాజ్యం నచ భారకారి విజయకృతే వర్ధత యావ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అటువంటి విద్యాధనాన్ని సామాన్యులకు అందజేయడానికి ప్రభుత్వం వారు పెట్టినటువంటి ఈ పాఠశాలకు, ఇలాంటి పాఠశాలలకు, ఇటువంటి పాఠశాలలకు ఉపాధ్యాయులుగా ఉండడం, అటువంటి ఉపాధ్యాయులని సక్రమంగా వారి వృత్తిని జరపడానికి అధికారికంగా ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులుగా ఉండడం ఒక అదృష్టం. ఆ విషయంలో ఈ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సూపర్ సక్సెస్ అయినట్టుగా నేను గ్రహించాను. ఇంతమంది ప్రజానీకంతో ఇంత చక్కటి సభ గ్రాండ్ సక్సెస్ అయిందంటే వారి ఫలితాలను నేను చెప్పక్కర్లేదు. ఓడల రేవులో 3 సంవత్సరాలు పనిచేసినప్పుడు నేను తెచ్చుకున్న క్యారేజీ, టిఫిన్ బాక్స్ తినేసినా సరే నాకు ఆకలి తీరేది కాదు. అప్పుడప్పుడు ఈయన మెదడు తినేవాడిని. ఈయనది ఆ మూర్తి గారిది గోల్లంక, ఈయన వాడిని మెదడు తింటూ ఉండేవాడిని. కానీ ఎవరు కట్టైనా పెరుగుతుంది కానీ మెదడు పెరగదు. కానీ ఈ మెదడు ఎంత తిన్నా ఇంకా పెరుగుతుంది. సరే, ఇలాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. అందులో ఈ ఒక్కరు. 100 కోటికో పుడతారు, ఎప్పుడో ఎక్కడో ఒకసారి. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. రైట్, థ్యాంక్ యూ ఆల్. చాలా గొప్పగా చెప్పారు. నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇక్కడ చదువుకుని ఒక టీచర్గా పనిచేసి రిటైర్ అయి ఉన్నాను. ఇవాళ మా తమ్ముడు గురించి అందరూ అంత గొప్పగా చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. సరే, నా వంతు నేను కూడా ఏదో మాట్లాడదాము అనేటటువంటి ఆనందంతో వచ్చి నిలబడ్డాను. నాకు ఇక్కడ నిజంగా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చదువుకున్న స్కూల్లో నేను మాట్లాడటం అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా తమ్ముడు గురించి చెప్పవలసి వస్తే ఇక్కడ అడిగాను వారు మాస్టర్ని, ఏమండి సార్ మా తమ్ముడు అదే మీ ఎంఎస్ఎన్ గారు అలాంటి వాడండి ఏంటండి అని అంటే వాళ్ళు చెప్పారు, అదేంటండి అలాంటి మాట్లాడితే చాలండి ఆయన నోట్లో పద్యం చెప్తారండి. ఏంటంటే ఎవరితో ఓ పద్యాన్ని ఏదో పద్యం చెప్పడం చెప్పి
ఆయన మాట పలుకు పాడాడితే చాలు ఓ పద్యాన్ని ఉదాహరణగా పెడుతూ ఉంటాడు అని. అదే చెప్పాను, పలుకరించిన చాలు పద్యమొక్కటి చూపి భాషాభిమాని అయి పలుకువాడు. నాకు భాష అంటే చాలా ఇష్టం ఉన్నట్టుగా ఆ పద్యం చెప్పి దానికి ప్రతి చోట పద్యం చెప్తూ ఉంటాడంట. అలాంటి వాళ్ళు చెప్పారు. సరే, అధికారులు ఏదైనా పని చెప్తే కాదు అని చెప్పేసి అనకుండా వారికి తప్పకుండా నేను చేస్తానండి అని చెప్పేసి ముందుకొచ్చి దానికి కట్టుబడి పనిచేశాడట. నిలచి ఈ పని చేయ నీవే సమర్థుడవు నన్నునచో తలయూచునట్టివాడు. అలాంటి వాడు. మరి టీచర్లు అన్నారు, ఏమంటే ఈయన ఏదైనా పనులు గట్టిగా మీ మీద పెత్తనం చేసి చేస్తున్నాడా అని అడిగితే, అవునండి ఖచ్చితంగా పని చెయ్యాలి, ఇది మనకి తప్పదు అని చెప్పేసి ఆయన అవి కూడా అలా చేయించారండి అని చెప్పారు. కరపు నిబంధనలు కఠినత్వమును చూపి ఆచరింపక తప్పదనడివాడు. ఇంకా మీ చెయ్యి తప్పదండి అని చెప్పారు. సరే, పిల్లల్ని అడిగితే ఏమంటే అంటే ఏదైనా పాఠం చెప్పారంటే చచ్చినట్టు వినిదాకా చంపేసేవారండి బాబు అని చెప్పారు. దానికి పాఠములు బోధింప పలుమారుడు వేధించి శ్రద్ధ పెట్టాడు దాకా చంపువాడు. అలా చేశాడు. ఇంకా తనకంటూ స్పెషాలిటీ కనిపించాలి ప్రతి చోట తన యొక్క ఒక ఉద్యోగ నిర్వహణలో. అంచేత తనదు ప్రత్యేకతను చాటదలుచువాడు, వీరు వెంబడి జోకుల విసురువాడు. తనదు ప్రత్యేకతను చాటదలుచువాడు, వీరు వెంబడి జోకుల విసురువాడు. కలుపువోలుగా నలుగురున్ కలియువాడు. సత్యనారాయణాఖ్యుండు సరుకులారా. అతడు సత్యనారాయణ. మీ అమ్మేశారు అంటే సత్యనారాయణమూర్తి ఎలాంటి వాడో మీకు చెప్పాను కదా. పలుకరించిన చాలు పద్యమొక్కటి చూపి భాషాభిమాని అయి పలుకువాడు. నిలచి ఈ పరిచయ నీవే సమర్థుడవు అన్నచో తల ఊచునట్టివాడు. కరకు నిబంధనలు కఠినత్వమును చూపి ఆచరింపక తప్పదనడివాడు. పాఠములు బోధింప పలుమార్లు వేధించి శ్రద్ధ పెట్టిదాకా చంపువాడు. తనదు ప్రత్యేకతను చాపదలుచువాడు, వీరు వెంబడి జోకుల విసురువాడు. కలుపుగోలుగా నలుగురిని కలియువాడు. సత్యనారాయణాఖ్యుండు సభ్యులారా. ఈ పదవీ విరమణ సభలో చెప్పారు, కొంతమంది ఉపాధ్యాయులు చూశారు, మా ఈ పాఠశాల చాలా పురోగతిని చెందినట్టుగా ఇక్కడ భవనాలు అవి కూడా మీకు కనిపించాయి. నాడు నేడు అనేటటువంటి ఒక కార్యక్రమం అని చెప్పి అంచేత దాని గురించి పదవీ విరమణ సభలో ఇది ముచ్చట. నాడు నేడు ఇదే అని బడిలో ఎదిగిన భవనముగా అంచెడు పలువురు పనితీరు మెచ్చి పలుకరే జోతలు. వాళ్ళంతా కూడా పనితీరు మెచ్చి జోహార్ చెప్పారు. అందరూ కూడా ఒప్పుకున్నారన్న. ఇంకా ఈయన యొక్క భావి జీవితం అంతా కూడా భావి జీవితం స్వాభాయమానమగుచు వెలుగొందు రీతిగా ఆచరింపదగిన సత్కార్యములు స్వల్పతరులమ్మసవు పదవి విరమణ మెట్టిదవు ఫలితమిడునో. ఈ పదవీ విరమణ ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుందో అతనికి మరి ఆచరించి చూస్తే కానీ తెలియదు. ఇక నుంచి తన యొక్క భావి జీవితంలో సంఘ సేవ చేస్తూ 10 మందికి ఉపయోగకారిగా ఆ జీవితాన్ని గడపాలి అని చెప్పి ఆశిస్తూ ఆయురారోగ్య భాగ్యముల దిశయించి సంఘ సేవల తెరించి సంతసముగా పరులకు ఉపయోగకారి బాట నడువా భావి జీవితం ఆనంద భరితము
అందుచేత పరులకు ఉపకారం చేసేలాగా భావి జీవితం ఆనందభరితం అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఆయురారోగ్య భాగ్యాలు ఇవ్వాలి భగవంతుడు అని చెప్పేసి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ ఎంఎస్ఎల్ గారి అన్నయ్య ఎంపీఆర్ తెలియజేసుకున్నాను. నేను కూడా అప్పటి మేస్టర్ పెద్ద మనవరాల్ని ఈ ఊళ్ళోని పుట్టాను. నా పేరు అన్నపూర్ణ. నేను హైదరాబాద్లో అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను. నేను చదువుకోవడానికి కూడా మా తాతగారి ఇన్స్పిరేషన్. నాకు తెలిసినప్పుడు ఎప్పుడో చాలా చిన్నగా ఉన్నప్పుడు మా తాతగారు ఈ స్కూల్లో పనిచేయడం తెలుసు. ఒకసారి తీసుకొచ్చాను నా చిన్నప్పుడు. ఏదైనా సరే మా తాతగారు ఎట్లా అంటే చూపించేలాగా నువ్వు ఇలా చేయాలి, ఇలా ఉండాలని చెప్పేవారు. ఎంత స్ట్రిక్ట్ అంటే తెల్లవారుగా 4 గంటలు లేచి కరెంట్ లేకపోయినా అప్పట్లో చిన్న దీపాలు ఉండేవి, ఇరవై బుడ్డని వాడు ఆ దీపాలతో చదువుకున్నాము. అదే అంటే ఎలా ఒక విద్యార్థి ఏ విధంగా చదవాలని ఆయన రిటైర్ అయిపోయినా ప్రతి ఒక్కరికి కూడా ఆయన స్ఫూర్తి, ఆయన ఎలా బ్రతికాలో ఎలా జీవించారో ఒక మాస్టర్కి మాత్రమే వేరే విద్యార్థిని కానీ ప్రతి వ్యక్తిని చదివించేటువంటి ఆలోచన ఉంటుంది. ఆయన బిడ్డ మీద కూడా మా తాతగారు ఎంతో మందికి సహాయం చేశారు. మా మావయ్యకి తెలివితేటలు కూడా ఎలాంటి తెలివితేటలు అంటే మా మావయ్య రిటైర్ అయిపోయినా ఫ్యూచర్లో హైదరాబాద్ వచ్చారంటే మా మావయ్య బట్టి నేను స్కూల్ పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే అంత సామర్థ్యం మా మావయ్యకి ఇచ్చాడు. ఇంత రిటైర్ అయిపోయాడు. పదవీ విరమణ అనేటువంటిది ఎవరికైనా ఉంటుంది, కానీ సంతోషంగా జరిగేది ఒక స్కూల్ మాస్టర్లకు మాత్రమే. ఎవరికైనా ఉండొచ్చు. ఎందుకంటే మా నాన్నగారు కూడా రిటైర్ అయ్యారు స్కూల్ మాస్టర్ కింద చేసి. నిజంగా మాస్టర్లు రిటైర్ అయితే ఒక కుటుంబంగా అందరూ చాలా సంతోషిస్తాం. పిల్లలందరూ కూడా ఇలాంటి మాస్టర్ ఎలాగంటే పావుగంట ముందు స్కూల్లో ఉంటాడు. ఎవరు వచ్చారో రాలేదు అని చూస్తాడు. అంటే ఆయన ఉంటాడు. అంటే ఏదైనా సరే మనం చేసి అటువంటి చెప్పాలి. నా ఆలోచన కూడా అలాగే ఉంటుంది. మా మావయ్య ఆలోచనలు కూడా నాట్లాగా సేమ్. మా మావయ్య అంత స్ట్రిక్ట్గా ఉంటాడు. మీరు ఎంత ముందు వస్తారో అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని అడగాలంటే నేను అది పాటించాలి కదా. అలాగా ఆయన ముందు వస్తాడు, ఎవరు రాపోయినా ఊరుకోడండి. ఇంటి దగ్గర ఉన్న ఏదైనా వర్క్ విషయంలో ముందు వర్క్ ప్రిఫరెన్స్, తర్వాత ఇంటి దగ్గర ప్రిఫరెన్స్ ఇస్తాడు. అది ఎలా అంటే అది మేము అనిపించే మాకే తెలిసి. ఇంట్లో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా మా మావయ్య అందరినీ కూడా ఒక ఎలా అంటే ఒక లీడ్ చేస్తున్నట్టుగానే అన్ని రకాలైన తెలివితేటలు నిజంగా మా మావయ్యకి దేవుడు ఇచ్చాడు. అసలు అది ఎలాగో తెలియదు. అదంతే. ఇప్పుడు ఏదైనా సలహా అడగాలనుకోండి, కొన్ని విషయాల్లో అడిగితే ఆయన సలహా చెప్తాడు ఏది ఎలా చేయాలని. కానీ ఒక విషయం రాలేదన్నా అనుకోండి, అది పట్టుబట్టాడంటే వచ్చి తీరాలంతే. అలా ఎలాగంటే చాలా ఆర్మడి నేర్చుకున్నాడు. అలాగా పట్టుబట్టి అంటే పట్టుబడి విక్రమార్కుడు సాధించి విడిచిపెడతాడు అనమాట. అది ఏదైనా సరే అది మా మామయ్యకి చెల్లింది. తర్వాత అంతా కూడా నిజంగా హైదరాబాద్ వస్తే నేను అన్నది మాత్రం ఖచ్చితంగా చేస్తాను. నిజంగా నేను ఈ స్కూల్కి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా మామయ్యని బట్టి ఈ స్కూల్కి మళ్ళీ వచ్చాను. అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. నాతో చదివిన కొంతమంది టీచర్ అయ్యారు. కాకపోతే నాకు టీచర్ ఇంట్రెస్ట్ లేదు. నేను అడ్వకేట్ అవ్వాలనుకున్నాను. దేవుడు అలాగే ఇచ్చాడు. అందరికీ కూడా థ్యాంక్ యూ. Teachers, elders, political dignitaries, school chairman, village sarpanch, and my fellow students. My name is S. Jahnavi Lakshmi. I am studying 10th class B section. Today I would like to speak few words about our beloved HM sir. Our HM sir is retired from his service, but not from his teaching. Teaching and preaching is endless.
ఉపాధ్యాయులకు, గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి విద్యార్థులందరికీ నా అభినందనలు. నా పేరు ఎస్ శృతి. నేను 10th క్లాస్ C సెక్షన్ చదువుతున్నాను. గురువు అంటే అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించేవాడు, చీకటి నుండి వెలుగు వైపు దారి చూపించేవాడు. ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే దానికి ఆధారమైన దారం గురువు. అలాంటి గురువులు మాకు దూరం అవుతుంటే కలిగే బాధ చాలా దారుణమైనది. అలాగే మా ప్రధాన ఉపాధ్యాయుల వారు క్రమశిక్షణ నేర్పించడంలో కాలయముడు, బోధనలో బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉన్నత లక్ష్యాలను సాధించటకు ప్రేరేపించటలో ప్రసన్నమూర్తి. మరియు ఆయన బోధనలో ఎంతో మంది విద్యార్థులను ఆయన ఎన్నో విషయాలలో చక్కదిద్దారు. వృక్ష జంతు శాస్త్రాల బోధనలలో నిఘంటు వీరు. మా ప్రధాన ఉపాధ్యాయుల వారి బోధనలో ఉండదు అసంపూర్తి, ఆయన కొనసాగింపు బోధనలో ఉంటుంది మాకు సంతృప్తి. ఆకులు చూసి, పువ్వులు చూసి, కాయలు చూసి అది ఏ జాతికి లేదా ఏ వర్గానికి చెందినదో టక్కున చెప్పగల సమర్థులు వీరు. పాఠాలను ఎంతో హాస్యంగా, ఆహ్లాదకరంగా పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పడంలో వీరికి వీరే సాటి. మరియు పాఠాలను ఎంతో హాస్యంగా చెప్పడమే కాకుండా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడంలో ఈయన సమర్థులు. ఈ సంవత్సరం కూడా మాకు ఈయన పాఠాలను విలాడి ఉంది. కానీ ఈ పదవీ విరమణ తర్వాత ఆయన మా స్కూల్కి రావడం కుదరదు కదా, అందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఆ అదృష్టం మాకు లేకుండా పోయిందని మేము ఎంతో చింతిస్తున్నాము. సార్, మీరు లేకపోయినా మీరు ఇచ్చిన ప్రేరణ, క్రమశిక్షణ మరియు మార్గదర్శకంతో మన స్కూల్ని ముందుకు తీసుకెళ్తామని మంచి మీకు ప్రమాణం చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో మన జిల్లాలోనే మన పాఠశాల మొట్టమొదటి స్థాయిగా నిలుస్తుందని ప్రమాణం చేస్తున్నాము. మీ పదవీ విరమణ అనంతరం మీ శేష జీవితం అంతా ఆనందంగా, ఆహ్లాదకరంగా, కాంతివంతమై, సుందరమై, సుమధురమై సాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ ప్రియ విద్యార్థులు. వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున, వేదిక ముందు ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఒక్కొక్కరి పేరు చెప్తుంటే ఎక్కువ సమయం తీసుకున్నారనుకుంటారు, అలా వద్దు. అందరికీ పేరు పేరున నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈ రోజున నేను ఇక్కడ మీ ముందు ఉంచున్నాను అంటే కారకులు ఇద్దరు. ఒకటి మా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కారణంగా నేను ఇక్కడికి రాగలిగాను. రెండవది ఈ పాఠశాల స్థాపకుడు సుబ్బారావు పంతులు గారు. ఆయన లేకపోతే ఇక్కడ ఈ పాఠశాలలో మీరు లేరు, నేను లేను. ఈ ఇరువురికి కూడా నమస్కారాలు అర్పించుకుంటూ, ఇక నా జీవన ప్రమాణం ఇప్పటి వరకు 38 సంవత్సరాల 24 మాసాలు ఇదే పాఠశాలలో పనిచేయడం జరిగింది. అంటే నా సర్వీసులో సగానికి పైగా ఈ పాఠశాలలోనే నేను పనిచేశాను. చదువుకున్న పాఠశాలలో ఇలా పనిచేయడం అనేటువంటిది నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ ఇలా పనిచేసి ఈ మాదిరిగా రిటైర్ అవుతున్నానండి. ఇక మిగతా కాలం అంతా వేరే పాఠశాలలో పనిచేయడానికి సహకరించినటువంటి నా సహధర్మచారిని సహకారంతో అక్కడ చేయగలిగా. కారణం ఏంటంటే వేళకి క్యారేజీ అందించి ఇవ్వడం, ఇవన్నీ పట్టుకుని అక్కడికి వెళ్ళడం. 17 రోజులు దేవోత్తం స్కూల్లో పనిచేశాను. 4 సంవత్సరాలు సామంతకుడిలో పనిచేశాను. 2 సంవత్సరాలు దాదాపుగా తాటిపాకలో, 2 సంవత్సరాలు అమలాపురంలో పనిచేశాను. ఇవి నేను పనిచేసిన వేరు పాఠశాల. అంటే ఈ మండలం కాకుండా వేరే మండలంలో కేవలం 4 సంవత్సరాలు పనిచేశాను. మిగతా సర్వీస్ అంతా కూడా అంటే 34 సంవత్సరాలు 24 రోజులు సుమారుగా ఇదే మండలంలో పనిచేయడం జరిగింది. ఎవరికి అదృష్టం రాదు, నాకు తెలిసి ఉన్నంతలో నాకు వచ్చేది. అయితే ఇప్పటి వరకు మాస్టర్ చాలా స్ట్రిక్ట్, చాలా ఇదిగా ఉంటారు అని చెప్పి సభ్యులందరూ చెప్పడం జరిగింది. నేను చదువుకునే రోజు, చదువు చెప్పడానికి ప్రారంభించిన రోజుల్లో 9th క్లాసు 10th క్లాసుల్లో ద హ్యాంగ్ మ్యాన్ ఎట్ హోమ్ అని చెప్పి ఒక పోయం ఒకటి ఉండేది.
హ్యాంగ్ మ్యాన్ అంటే తలారి, ఉరి తీసేవాడు. ఆ ఉరి తీసే ముందు చెబుతాడట, నీకు నా మీద ఏ విధమైనటువంటి వ్యక్తిగత దోషము లేదు, నీ మీద వ్యక్తిగత కక్ష లేదు, అయినప్పటికీ నా విధిని నేను నిర్వర్తిస్తున్నాను అని చెప్తాడు తలారి. అది చెప్పి ఆ తలారి ఆ ఉరి వేయడం జరుగుతుంది. అంటే ఉరి వేయడానికి ఆ మీట నీళ్ళ లాగేవాడే తలారి. ఆ తలారి ఆ ఉరి వేసేటప్పుడు చెప్తాడు, నీ మీద నాకు ఏ విధమైనటువంటి వ్యక్తిగతమైన కక్ష లేదు అని. అదే విషయాన్ని ఇంటి దగ్గర అతను పదే పదే అనుకుంటూ ఉంటాడట మనసులో. అదే మాదిరిగా ఇక్కడ మాస్టర్ స్ట్రిక్ట్ గా ఉన్నారు అంటే పాఠశాల సక్రమంగా నడవడం కోసం, మీకు విద్యాబుద్ధులు రావడం కోసం ఎంతసేపైనా దాని గురించే మా ఆలోచన, నా ఆలోచన. ఆర్కిమిడిస్ చెప్పాడు, ఆర్కిమిడిస్ గురించి మీరు చదివితే తెలుస్తుంది. నాకు కాలు పెట్టుకోవడానికి ఒక స్థలాన్ని చూపించండి, ఈ భూగోళాన్ని అమాంతం పైకెత్తేస్తానంటాడు. కాలు పెట్టుకునే చోటు చూపిస్తే చాలు, భూగోళం అంతా కూడా పైకి లేపుతాను అని చెప్పి ఆర్కిమిడిస్ చెప్తాడు. అలాగా ఇంకొంతకాలం అవకాశం ఉంటే నాకు ఇంకా ఇంకొన్ని బ్యాచ్లు చెప్పాలనే ఉంది. ఈ వేళకి నాకు ఓపిక తగ్గలేదు. అందరూ చెప్పారు, సర్వీసులో చేరిన కొత్తలో ఎంతటి పరుగులు తీసేవారో ఈ వేళకి కూడా అదే పరుగులు అని. నా కంఠం ఒడుచుకోలేదు. మొట్టమొదటిలో సర్వీసులో చేరిన కొత్తలో ఎలా ఉందో నా కంఠం ఈ వేళకి అలాగే ఉంది. నా పూర్వపు విద్యార్థి ఒక అతను వచ్చాడు, నా దగ్గర చదువుకున్నాడు. నాకు 10th క్లాసులో వచ్చిన మార్కులు ఇంగ్లీషులో 50 మార్కులు వస్తే నా దగ్గర ట్యూషన్ చదువుకున్నటువంటి అతనికి 65 మార్కులు తెప్పించగలిగాను. స్టార్టింగ్ లో దేవగుప్తంలో చదువుకున్నాడు ఒక విద్యార్థి, అదిగో పూర్వ విద్యార్థి ఒక అతను వచ్చాడు. జానకరమే ఒకసారి ఈవేళ మీ సేవా కేంద్రం మనపూర్వకంగా చెప్తున్నాను. అలాగే అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో నాకు తెలిసినంత వరకు ఏ విషయమైనా సరే ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడికి డౌట్ వస్తే నన్ను సంప్రదించవచ్చు. ఒకవేళ తెలుసున్న విషయం అయితే చెప్తాను, తెలియని విషయం అయితే తెలుసుకుని చెప్తాను అని చెప్పి నేను సభాముఖంగా ఆ మాస్టర్కి వాగ్దానం చేయడం జరుగుతుంది. నేను అందుబాటులో ఉన్నంతకాలం ఆయనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. పాఠశాల సక్రమంగా నడవాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఈ కొంచెం స్ట్రిక్ట్నెస్ మెయింటైన్ చేయవలసి వచ్చింది. దానికి గ్రామస్తుల సహకారం కూడా పూర్తిగా వచ్చింది. చాలా చోట్ల నాడు నేడు పనుల్లో గ్రామస్తులు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ దూరిపోవడం జరిగింది. దానిలో అలా దూరిపోయి గన్నవరం హై స్కూల్లో హెడ్ మాస్టర్ చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడ పొలిటికల్ లీడర్స్ ఎవరో మొత్తం మీద దూరిపోయి వాటిని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని వాళ్ళు చేయడం దాన్ని ఆ పని ఇక్కడ హెడ్ మాస్టర్ చేతిలో ఏమీ లేకుండా చేసి అక్కడ హెడ్ మాస్టర్ ని బలిపశువుని చేశారు. ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. మన గ్రామస్తులు మన మాస్టర్ అబ్బాయి ఈయనకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అందరూ వాళ్ళకి తోచినటువంటి సహకారాన్ని అందించారు. ఎవరు కూడా పొలిటికల్ గా నాకు ఏ విషయంలోనూ అడ్డుపడకుండా సహకరించినందుకు గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంత ఘనంగా ఇక్కడ ఈ సన్మానోత్సవ సభని ఏర్పాటు చేసినందుకు పాఠశాల బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్.
గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం. జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం. గురువే దీపం, గురువే ధైర్యం, గురువే ధర్మం, గురువే సర్వం. గురువే దీపం, గురువే ధైర్యం, గురువే ధర్మం, గురువే సర్వం. ఛత్రపతికి ఆఖ్యాతి తెచ్చిన రామదాసు అతడెవ్వరు? రాష్ట్రపతిగా భారత్ను ఏలిన రాధాకృష్ణన్ ఎవ్వరు? వివేకానందునందించిన ఆ పరమహంస అతడెవ్వరు? గురువు లేనిదే జగము లేదనే నిజము తెలియునది ఎన్నడు, నిజము తెలియునది ఎన్నడు. గురువే దీపం, గురువే ధైర్యం, గురువే ధర్మం, గురువే సర్వం. గురువే దీపం, గురువే ధైర్యం, గురువే ధర్మం, గురువే సర్వం. జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం. గురువే దీపం, గురువే ధైర్యం, గురువే
కాసుల కాతడు లొంగడు, ఏ ఖ్యాతికి ఉప్పొంగడు. నీతిని ఎన్నడు వీడడు, అవినీతి చెంతకు చేరడు. తాను శిథిలమై వెలుగునిచ్చడి దీపమే అతని రూపము. గురువు విలువను తెలుసుకున్న ఆ నరుని జన్మమది ధన్యము, ఆ నరుని జన్మమది ధన్యము. గురువే దీపం, గురువే ధైర్యం, గురువే ధర్మం, గురువే సర్వం. గురువే దీపం, గురువే ధైర్యం, గురువే ధర్మం, గురువే సర్వం. జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం. జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం. గురువే దీపం, గురువే ధైర్యం, గురువే సర్వం, గురువే సర్వదేవం. గురువే ధైర్యం, గురువే ధర్మం, గురువే సర్వం. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. కమ్ముకున్న చీకట్లను తరిమే కాంతి కిరణమే గురువు. ఆశయ సాధన సంగ్రామంలో ఆయుధమే కద గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. మలమూత్రాల వలయంలో నా మునిగి తేలు కనమునకు. చీమునెత్తురులు పంచి చక్కని రూపురేఖలందించి, కడుపులోన భద్రంగా దాచి నవమాసములు మోసి, ప్రసవ వేదనతో జన్మనిచ్చేటి అమ్మే కద తొలి గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. తన గుండెలపైన తొలి అడుగులనే వేయించి, చిటికె నేలు పట్టి ప్రపంచాన్ని పరిచయమే చేసి, తప్పటడుగులోన కలిగే ముప్పును వివరించి, తప్పొప్పుల తేడాలను తెలిపే నాన్నే కదమలి గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. కన్నవారి కన్నా ఉన్నత భావములే కలిగి, చేతి కందిన శిలను గులితో శిల్పంగా తను మలచి, విద్యా వివేకము విలువలనెన్నో బోధించి, మానవతకు సంపూర్ణతనిచ్చే మాధవుడే కద గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు.
ఎంతటి చరిత్రకారులైన సిద్ధాంతకర్తలైన ప్రపంచాన్ని శాసించేటంతటి అగ్రనేతలైన గురువు వల్లనే కదా అంతటి గుర్తింపు పొందినది. గురువనే స్ఫూర్తి లేని నాడు సృష్టి మనుగడే శూన్యం. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. కమ్ముకున్న చీకట్లను తరిమే కాంతి కిరణమే గురువు. ఆశయ సాధన సంగ్రామంలో ఆయుధమే కద గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. బడిలో బతుకులు తీర్చిదిద్ది మా భవితకు బాటలు వేసి, అజ్ఞానము చీకటి తొలగించి విజ్ఞానము వెలుగులు పంచి, డాక్టరులను, కలెక్టర్లను, ఇంజనీరులను, శాస్త్రవేత్తలను, ఎందరెందరో మేధావులను, ఎందరెందరో మేధావులను మాకందించిన ఓ గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. పసిప్రాయములో ఉన్నప్పుడు, పాఠశాలకెళ్ళేటప్పుడు, అజ్ఞానములో ఉన్నప్పుడు, అక్షరాలు రాకున్నప్పుడు, పలక బలపం పట్టించి అక్షరమాలలు నేర్పించి, ఆట పాటల మాటలతో పాఠాలను బోధించారు. మంచి చెడులను వివరించి విద్యా బుద్ధులు నేర్పారు. ఓ గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. నింగిలో ఎగిరిన గాలిపటంకు ఆధారం ఆధారమైనట్టు, విద్యార్థుల ప్రతి విజయం వెనుక గురువుల కృషి కనిపించలేనిది. మాలో ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభకు పదును పెట్టారు. తెర వెనుకాల మీరుండి మమ్ములను గెలిపిస్తారు. ఆడే పాడే వయసులో మాకు మార్గదర్శిగా నిలిచారు. ఓ గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. అమ్మా నాన్నల కన్నా గురువుల స్థానమే మిన్నా. ఉపాధ్యాయ వృత్తి కన్నా విలువైనదేది లోకాన. తప్పులు చేస్తే దండించి క్రమశిక్షణనే నేర్పారు. సలహాలెన్నో అందించి మా సందేహాలను తీర్చారు. విజ్ఞాన విలువలను బోధించి విద్యాదాతలు అయినారు.
గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. ప్రధాన మంత్రులు గురు శిక్షణలో చదివిన వాళ్ళే. ఉన్నత పదవులు ఉద్యోగాలు గురువులు మనకు పెట్టిన భిక్షే. ప్రతి రంగములో రాణించే నైపుణ్యాలను అందించే అధ్యాపకులే ఇలలోన ఆరాధించే దేవతలు. భావితరానికి జ్ఞానం అందించే కొత్త గురువులను అందిస్తారు. మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. చంద్రునివి టీచరు మా టీచరు. నీలాంటి మనసున్న టీచరు మా టీచరు. నిండు పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు. నీలాంటి మనసున్న టీచరు మా టీచరు. ఆదర్శమూర్తి నీవు టీచరు మా టీచరు. ఆదర్శమూర్తి నీవు టీచరు మా టీచరు. అఖండ జ్యోతివి నీవే టీచరు మా టీచరు. పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు. నీలాంటి మనసున్న టీచరు మా టీచరు. లత మొదలెట్టి ఆదరించి చీర తీసి అమ్మ అను మాట నేర్పి చందమామ బొమ్మ చూపి లత మొదలెట్టి ఆదరించి చీర తీసి అమ్మ అను మాట నేర్పి చందమామ బొమ్మ చూపి ఆట పాటలన్నీ నేర్పి అక్షరాలు నేర్పితివి. ఆట పాటలన్నీ నేర్పి అక్షరాలు నేర్పితివి. అజ్ఞానిగా ఉన్నవాణ్ణి విజ్ఞానిగా చేసితివి. నిండు పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు. నీలాంటి మనసున్న టీచరు మా టీచరు. మానవత విలువలే మనిషికి ఆధారమని నైతికత లోపిస్తే నరక ప్రాయమేనంటివి. మానవత విలువలే మనిషికి ఆధారమని నైతికత లోపిస్తే నరక ప్రాయమేనంటివి. పేదవాడి దరి చేరని పెద్ద చదువులెందుకని. పేదవాడి దరి చేరని పెద్ద చదువులెందుకని. 10 మందికి మంచి చేసి ప్రతి మదిలో నిలువంటివి. పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు. నీలాంటి మనసున్న టీచరు మా టీచరు.
కావాలని కలగంటివి మత్తు మగువా జోలికెళ్ళొద్దని ఘోషిస్తివి ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలని కలగంటివి మత్తు మగువా జోలికెళ్ళొద్దని ఘోషిస్తివి అధికారం వచ్చిందంట కళ్ళు నెత్తికెక్కొద్దని అధికారం వచ్చిందంట కళ్ళు నెత్తికెక్కొద్దని ఆదమరిస్తే బ్రతుకు అంధకారమౌనంటివి నువ్వు పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు నీలాంటి మనసున్న టీచరు మా టీచరు మత భాషా ప్రాంతం వర్గవర్ణమద్దంటూ సకల కళా నైపుణ్యం సాధించాలని అంటివి కులమత భాషా ప్రాంతం వర్గవర్ణమద్దంటూ సకల కళా నైపుణ్యం సాధించాలని అంటివి ప్రతి మనిషి ఒక టీచరై చంద్రుడిలా వెలుగంటివి ప్రతి మనిషి ఒక టీచరై చంద్రుడిలా వెలుగంటివి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలని బోధిస్తివి నువ్వు పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు నీలాంటి మనసున్న టీచరు మా టీచరు ధర్మ రక్షణకు న్యాయవాది కమ్మంటివి ఇంజనీరు వయ్యి నీకు ప్రతి సృష్టి చేయంటివి న్యాయధర్మ రక్షణకు న్యాయవాది కమ్మంటివి ఇంజనీరు వయ్యి నీకు ప్రతి సృష్టి చేయంటివి డాక్టర్ అయ్యి జగత్కి ప్రాణ భిక్ష పెట్టంటివి డాక్టర్ అయ్యి జగత్కి ప్రాణ భిక్ష పెట్టంటివి పోలీసు పొలిటీషియన్ ప్రజాసేవ చేయంటివి నువ్వు పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు నీలాంటి మనసున్న టీచరు మా టీచరు కాపాడే సైన్యం పోషించే సేద్యం బ్రతుకంతా గురువంట తానే వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే తప్పు సరిగా దిద్ది నేర్పించి సమబుద్ధి నీలో చిత్త శుద్ధికి తానే వాది సాగే దూరాలన్నీ మొదలయ్యేది దారి నీలో సాధనకెల్లా ఇదిగో అది పాఠశాల 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 కాపాడే సైన్యం పోషించే సేద్యం బ్రతుకంతా గురువంట తానే వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే బాలేదని అమ్మని దూరం చేసుకుంటావా? సక్సెస్ లేదు కదా అని ఫ్రెండ్స్ దూరం చేసుకుంటావా? మనం ఫెయిల్ అయినప్పుడు కాలేజ్ మనతో ఉంది, ఇప్పుడు కాలేజ్ ఫెయిల్ అయిందని వదిలేయడం కరెక్టా?
I'm Professor Yuvraj, graduated from RK University. నీ మాటేదైనా ఈ చోటుదే, ఏ స్నేహమైనా ఈ మాటుదే, ఏం నేర్చుకున్నా నీ నేర్పిదే, ఏ దిక్కుకైనా నీరెక్కిదే. రాజు పేద లేని రాజ్యం రతన పేరు, రాగం ద్వేషం లేని సేవకుమారు. రాబడి కంటూ పిలిచి రాబడిగా మారేను, గడి గడి తోడే నిలిచే గొడుగే తాను. నిమిషం విలువను నీకు బడిగంటే నేర్పింది, నిలబడు నాయకుడల్లే నేను మార్చింది. ఎంతటి గురి నీకున్నా వెన్నుగ గురువే ఉంది, నిన్నే పైకెక్కించిన నిచ్చెన ఏది? నేర్పింది మీరే కలిసుండటం, చెప్పింది మీరే పంచివ్వడం, చూపింది మీరే గుర్తించడం, తెలిపింది మీరే జీవించడం. శిక్షణ శిక్షగా కాదు రక్షణగా మార్చారు, పుస్తకమయ్యే గెలుపుకు నక్షా మీరు. పెరిగాడంటే ఒకడు తల్లి తండ్రుల పేరు, ఎదిగాడంటే మాత్రం గురువుల సౌరు. పదవిని నమ్మిన వాడు అవ్వచ్చు పేదోడు, చదువును నమ్మిన వాడు ఎప్పుడు కాడు. మార్కుల పట్టా ఎప్పుడు నీ విలువే కాబోదు, విషయం వినయం మించిన విజయం లేదు. వెళ్ళిరయా సెలవని అంటాంది కంట తడి, ఉండలేక నీ ఎంబడే వస్తాంది గుండె సడి. గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం. మహారాజయ్యా మహారాజయ్యా మహారాజయ్యా, మారాతలు నీ చేతితో మార్చావయ్యా. ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా, ఏ దారిగా ఈ శూన్యము దాటాలయ్యా. మొగనన్నది కబడి గంట నువ్వు లేనిదే, సాగనన్నదే పాఠం నీ జారాని తరగతి గదికి ఊపిరాడదే నువ్వు గాని. విందు భోజనం పసందు భోజనం, ఏటి గట్టు తోటలోన మేటి భోజనం. విందు భోజనం పసందు భోజనం, ఏటి గట్టు తోటలోన మేటి భోజనం. నేతి గారెలు నేతి బూరెలు, జాతి వడ్ల పులిహోర పరమాణాలు. నేతి గారెలు నేతి బూరెలు, జాతి వడ్ల పులిహోర పరమాణాలు. అప్పడాలు తప్పడాలు ఆవకూరలు, పేరు చెప్పగానే నోరూరే పిండి వంటలు. భలే పిండి వంటలు భలే పిండి వంటలు. విందు భోజనం పసందు భోజనం, ఏటి గట్టు తోటలోన మేటి భోజనం. ఆరు రుచుల మేళ దింపె నిండు భోజనం, అన్నదమ్ములార దింపె దండి భోజనం. ఒంటి పిల్లి రాక
పప్పు ధప్పళం పప్పు ధప్పళం అన్నం నెయ్యి వేడి అన్నం కాచిన నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి పప్పు ధప్పడం కలిపి కొట్టడం భోజనం వన భోజనం తల్లి తోడు పిల్ల మేక తల్లి తోడు పిల్ల మేక ఆలు మగలు అత్త కోడలు బాసు బంటూ ఒకటేనంటూ కలవడం భోజనం వన భోజనం సని దాని మద పద మప సగమామ దమమ గరి పాడితే రంజనం జనరంజనం మీరు సా మీరు రీ తమరు గా వెరీ గుడ్ శభాష్ మరలా సా వెరీ గుడ్ బాగుంది ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి ఏ రెడీయా సరిగ సరిగ మమ 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 రిగమ రిగమ పాప మసాలా గారెలు మామ జిలేబీ బాదుషా సమోసా తీసుకో దాదా పొటాటో చిప్స్ తో నా మిఠాయి ఖావురే పకోటి తిందువా మలాయి పెరుగిది మామ టొమాటో చట్నీతో దాదా పసందు పూర్ణము భూరి నంజుకో కార పూసా సైలెన్స్ బాబాయ్ చూడండి ఇందులో నేను సరదాగా కొన్ని ఐటమ్స్ రికార్డ్ చేసుకొచ్చాను ఎవళ్ళు ఏది నొక్కితే వాళ్ళ పని చేయాలి ఓకే కమాన్ పెద్దవారు ముందు మీరే ప్రారంభించండి ఆల్ రైట్ మొగ్గ వేయవలెను తప్పకుండా బాబు తప్పకుండా మొగ్గ బాబు గారు యువర్ జీనియస్ మేడం మీరు డాన్స్ చేయాలి డాన్స్ చేయవలెను జిమ్ తనం 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 జిమ్ జిమ్ తనం 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 అరిసెలు బూరెలు వడలు ఆవడ బోండలు కజ్జికాయలు కరకరలాడు జంతికలు కమ్మని గుమ్మను నేతి చిప్సులు సరిగమ అరిసెలు బూరెలు వడలు ఆవడ బోండలు కజ్జికాయలు కరకరలాడు జంతికలు కమ్మని గుమ్మను నేతి చిప్సులు కర్రమగు నోరు ఊరగల కక్కలు ముక్కలు ఫిష్ కబాబులు అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ కర్రముగ నోరు ఊరగల కారపు పచ్చడి తీపి జాంగిరి పరత్వర సర్వు చేయవలే తైతకలాడగ బిక్కు నిక్కులో తైతక 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 తై 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 తక్క దిన్న దిన్న కర దిన్న దిన్న తంగిడ తక తరిగిడ తక దిగి 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 తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తదిగిణతం 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 తాంగిడ తక తరికిట తకదేవి తాంగిడ తక తరికిట తకదేవి తాంగిడ తక తరికిట తకదేవి తత్త దిం తన్నక దిన్న దిం తన్నక దిన్న దిం తన్నక దిన్న దిం తన్నక దిన్న తకదేమి 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 ఆహా ఓహో
ఆహా తరగడి 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 దిద్దు దిద్దు నక్క దిన్న దిద్దు దిద్దు నక్క దిన్న దిద్దు దిద్దు నక్క దిన్న దిద్దు దిద్దు నక్క దిన్న దక్క నక్క దిన్న కట్టు దక్క నక్క దిన్న దిద్దు దిద్దు నక్క దిన్న దిద్దు దిద్దు నక్క దిన్న దిద్దు దిద్ద దిన్న తీగడి దిద్ద దిన్న తీగడి దిద్ద దిన్న తీగడి దిద్ద దిన్న తరగడి 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 దక్క తరగడి 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 తాంగు తదెక్కిట అహో ఆంధ్ర భోజనం సీమాంధ్ర మహాభోజనం ఆంధ్ర భోజనం ఉత్తరాంధ్ర భోజనం ఆంధ్ర భోజనం ఉత్తరాంధ్ర భోజనం అహో ఆంధ్ర భోజనం సీమాంధ్ర మహాభోజనం ఆంధ్ర భోజనం ఉత్తరాంధ్ర భోజనం ఆంధ్ర భోజనం ఓహో సీమాంధ్ర భోజనం రసాంధ్ర భోజనం ఓహో 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 వసుధలోన శ్రీ ఆంధ్రుడు ఎక్కడ ఉన్నా బహువా బహువా అంటూ జిహ్వలూరగా నషాళాడి కంటించే మసాలాంధ్ర భోజనం రసాలాంధ్ర భోజనం విశాలాంధ్ర భోజనం కోస్తాంధ్ర భోజనం పల్నాటి ఆంధ్ర భోజనం ఉత్తరాంధ్ర భోజనం సీమాంధ్ర మహాభోజనం తీపి పొంగలి దద్దోజనం పులిహోర పాయసం అందిస్తే దేవుడైన అయిపోడ పరవశం ముద్దపప్పు మామిడికాయ పప్పు తోటకూర మెంతికూర కొత్తిమీర సొరకాయ బెండకాయ బీరకాయ గుత్తి వంకాయ కూరలు ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి పప్పు చారు గడ్డ పెరుగు మసాలాలు అప్పడాలు రోటీ పచ్చళ్ళు ఆహా గుమ్మడి దప్పళం శుభకార్యాలకు చేసే ఆంధ్ర శాకాహారం అహో ఆంధ్ర భోజనం కదలి ఫల నారికేళ తీపి బెల్లము వడపప్పు చలిమిడి యాలకులు మిరియాల పొడి పానకం శ్రీరామనవమికి శ్రీరామ ప్రసాదం ఒంటి మిట్ట శ్రీరాముని దోసిట ముత్యాలన్నీ నీలాలైనవి సహనశీల శ్రీ జానకి దోసిట ముత్యాలన్నీ కెంపులైనవి ఆడి ముత్యములు తలంబ్రాలుగా అవని తల్లి ఆనందమంతగా రాముని కళ్యాణం సీతారాముల కళ్యాణం రాముని కళ్యాణం సీతారాముల కళ్యాణం అన్నవరం సత్యదేవనేతి రవ్వ ప్రసాదం అనంత కోటి ఆంధ్రులకు తిరుమల లడ్డు గణనాథునికి ఉండ్రాళ్ళ నైవేద్యం శుభకార్యాలకు తొలి పూజ కాణిపాక విఘ్నేశానికి కోరి మొక్కుకొని ముడుపు కట్టితే వరాలనిచ్చే దేవుడు నీవే కాణిపాక విఘ్నేశ్వరా కాణిపాక విఘ్నేశ్వరా నవ్యాంధ్ర
మనకు విజయాలనీయరా, విజయాలనీయరా. ఆరు రుచుల వంటి బ్రతుకు పండుగే ఉగాది. చేదు వగరు పులుపు కారం తీపి ఉప్పు కలగలిపిన తొలి పండుగ పచ్చడి ఉగాది. ఉగాది పండుగ వచ్చింది, ఊరికి అందం తెచ్చింది. అదిగో అదిగో మామిడి, ఇదిగో ఇదిగో వేపు. అర్ర తెంపు తెంపు చింతపండు, అన్నీ కలిపితే ఉగాది పచ్చడి జీవితాలకు నిలువుటద్దమది. కొబ్బరి కోవ తొక్కుడు లడ్డు కజ్జికాయలు బూరె అరిసెలు తీపి జిలేబి చక్రాలు బందరు హల్వా. తాపేశ్వరంలోన తీపి మిఠాయి పూతరేకు మినప పూర్ణం అర్పిస్తాం సంక్రాంతి మహాలక్ష్మికి. గొబ్బియల్లో 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 మన సంకురాత్రి సంబరాలు గొబ్బియల్లో. గొబ్బియల్లో 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 మన చిట్టి పొట్టి తల్లులెట్టి గొబ్బియల్లో, మన చిట్టి పొట్టి తల్లులెట్టి గొబ్బియల్లో. కొత్త అల్లుళ్లకు పాత అల్లుళ్లకు మినపగారె నేతిగారె పెరుగు వడలు సున్నుండలు సుగంధి పాలు. దేవుళ్లకు నైవేద్యం వరాలు ఇస్తారని మరి అల్లుళ్లకు నైవేద్యం మనవళ్లను మనవరాళ్లను ఇస్తారని. ఉదయం అల్పాహారం ఇడ్లీ పెసరట్టు మినపట్టు రవ్వట్టు బొప్పట్టు పుల్లట్టు కట్టె పొంగలి పన్నం మినపగారే మినప పునకు కొబ్బరి చట్నీ కారప్పొడి నల్ల కారం అల్లం చట్నీ ఉల్లి చట్నీతో నెయ్యిని జత చేస్తే అద్భుత పలహారం. ఇంకోసారి మరోసారి ఇంకోసారి మరోసారి వెయ్యిమని అడగరా. కథలలోని పేదరాశి పెద్దమ్మే చేసినట్టు అనిపిస్తుంది ఎవరికైనా ఆంధ్ర బ్రేక్ఫాస్ట్. రామ ములకకాయ దోసకాయ సొరకాయ ములగకాయ ఉల్లిపాయ కలగలిపిన పప్పు చారు ఉవ్విళ్ళూరు. పులుపు చారు మజ్జిగ చారు మీగడతో జత కలిపిన ఆంధ్ర ఉలవ చారు. కర కర ఘాటు కొరకు వడియాలు చల్ల మిరపకాయలు తట్టించితే స్వర్గానికి వెత్తెడె దూరం. ఇంటికొచ్చే అతిథులకు ఉట్టి కుండ పెరుగు అమ్మ చేతి కవ్వంతో చిలికిన పిడత మజ్జిగ. కరివేపాకు కొత్తిమీర నిమ్మరసం అల్లం ముక్క కలగలిపిన అమ్మ చేతి చల్లనైన మజ్జిగ. అందుకు ఆనందరసం తీయ తీయగా పురాణ ఇతిహాసాల నలభీముల పాకం ఆంధ్రావని వంటింటికి దిగి వచ్చిన శాకం. ఆంధ్ర భోజనం రాయలసీమ రుచులకు మరిగిందా నాలుక. పదే పదే వేస్తారు భుజించే ప్రణాళిక. ఉల్లి వెల్లుల్లిపాయ కారం చింత చిగురు పచ్చడి కలగలిపిత రుచి మరువం వేరుశనగ పచ్చడి. కోస్తా జిల్లా జొన్న రొట్టె బరి అన్నాలు